వాస్తవ్యులందరికీ కూడా ఈ ఏడాది దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఏడాది లాగానే ప్రతి ఒక్క కుటుంబం కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా దివాళీ చాలా ఆనందంగా గడుపుకుంటూ ఉంటారు. మరి దానిలో భాగంగానే మేము కూడా మా కుటుంబంతో పాటు మా విజయనగరంలో ఉండే పెద్దలు పిల్లలతో పాటు కూడా ఈ దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచనతో నిన్నటి రోజున 40వ డివిజన్లోని ధనలక్ష్మి బోనుల ధనలక్ష్మి గారి యొక్క డివిజన్లోని రెయిన్బో చిల్డ్రన్ హోమ్కి వెళ్ళి అక్కడ పిల్లలందరితో కూడా వాళ్ళకి స్వీట్లు ఇస్తూ వాళ్ళతో పాటు క్రాకర్ని కూడా దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు దివాళీ సందర్భంగా ప్రేమ సమాజంలో ఉండే సుమారు 100 మంది వృద్ధులందరినీ కూడా నోరారా వాళ్ళని విష్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ అదేవిధంగా ఇక్కడ వీళ్ళతో కూడా ఈ దీపావళి వీళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఇంకా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఏడాది కూడా నాకు ఒక అలవాటుగా మారింది. నాన్నగారు స్వామి గారి యొక్క సపోర్ట్తో ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి ఏడాది కూడా దివాళీ రాగానే ఎక్కడో దగ్గర బ్లైండ్ స్కూల్లో కానీ పిల్లల ఆర్ఫనేజ్లో కానీ లేకపోతే వృద్ధాశ్రమంలో కానీ ఎక్కడో దగ్గర దివాళీ సెలబ్రేట్ చేసుకుంటేనే మా దివాళీ పూర్తవుతుందని ఒక భావన మాకు ఎప్పుడు కూడా కలుగుతుంది. మరి ఈ రోజున ఈ ప్రేమ సమాజంలో వృద్ధులందరితో పాటు పెద్దవాళ్ళ యొక్క దీవెనలు కూడా నేను తీసుకుంటూ ఇంత చక్కగా నాకు దివాళీ కంప్లీట్ అవుతుందని తలుచుకుంటే చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ కార్యక్రమంలోని మన విజయనగర మహిళా ప్రెసిడెంట్ గదుల సత్యలత గారు అండ్ అదేవిధంగా 4వ డివిజన్ కార్పొరేటర్ గారు మారోజు శ్రీని గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము మాకు ఇంకా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళందరి ఆశీస్సులు మాపై కానీ మా కుటుంబంపై కానీ విజయనగరం పైన కూడా వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కూడా కోరుకుంటూ గతంలో ఇక్కడ కావాల్సిన కొన్ని కూడా మేము అమర్చిపెట్టాము. ఇంకా ఫ్యూచర్లోని ఏ అవసరం ఉన్నా సరే ఎల్లప్పుడూ కూడా కోలగట్ల కుటుంబం ఎల్లప్పుడూ కూడా ఉంటుందని కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.